నీళ్లతో కడిగితే 5,000 ఫైన్, వాటర్తో వాహనాలు కడగొద్దు. బెంగళూరులో మంచినీళ్లకు తలడిల్లుతున్న జనం, రోడ్డు నిర్మాణాల్లో నీరు వాడిన 10,000 రూపాయల ఫైన్. వాటర్ ఫౌంటేషన్లు బంద్ చేయాలని ఆదేశం. మాల్స్, సినిమా హాల్స్ లో తాగేందుకు కాకుండా దేనికి నీళ్లు వాడకూడదని ఆదేశాలు. కర్ణాటకలో నీటి కష్టాలు తీవ్ర స్థాయికి చేరాయి. రాజధాని బెంగళూరులో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో ఇప్పటికే నీటి వినియోగంపై ప్రజలకు ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. గృహ అవసరాల్లో నీటి వినియోగాన్ని తగ్గించేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పింది. భోజనం చేసిన ప్లేట్ కడుక్కునే పని లేకుండా పేపర్ ప్లేట్స్ వాడాలని సూచించింది. నీటి లభ్యత మరింత దిగజారడంతో ఇప్పుడు మరింత కఠిన చర్యలు తీసుకుంది. నీటిని వృధా చేస్తే 5,000 ఫైన్ వేస్తామని బెంగళూరు ప్రభుత్వం అన్నది. ఎవరున్నాడు బెంగళూరులా? కాంగ్రెస్ వాడు. 6 గ్యారంటీల వెచ్చం అద్భుతంగా చేసినాం అన్నారు కదా. 6 గ్యారంటీలతో అక్కడ ఆగమైపోయారు, ఇక్కడ 6 గ్యారంటీలతో ఆగమైపోయారు. ఆఖరికి అట అన్నం తిన్న ప్లేట్ అట, ఇక అంతగా బాధపడతారు కానీ తప్పుతలేదు. అన్నం తిన్న ప్లేట్ ఆట కడగడం అవుతుందని పేపర్ ప్లేట్లు వాడతానట. మరి గట్లనే ఒకటికో రెండుకో పోతే ఇక కడుక్కోవద్దని అంటారు ఏంది? ఇక తెలంగాణలో తెస్తారేమో ఆ పథకం. ఏం తెస్తారు ఇప్పుడు? బెంగళూరులోనేమో అన్నం ప్లేట్లు వద్దు, పేపర్ ప్లేట్లు. అన్నం ప్లేట్లు అంటే మన ఇది ఉంటాయి ప్లాస్టిక్ ప్లేట్లో, లేకపోతే రాత్రి ప్లేట్లో, ఇనుప ప్లేట్లో వేసుకొని తింటాం కదా, స్టీల్ ప్లేట్లో వేసుకొని తింటాం కదా. ఆ దినకుర్రిగా పేపర్ ప్లేట్లలో తినుర్రి, ఎందుకంటే కడగవలసిన అవసరం లేదు, అటే మూట కట్టేయచ్చు. మరి ఒకటికో రెండుకో పోతే ఏం చేయాలి చెప్పు? ఆ నీళ్ళు అయితే కావాలిగా. గాడికి తెత్తిరి ఒకటికి రెండు కూడా వినియోగించుకోలేని స్థితికి తెత్తిరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కర్ణాటకలో. మా రేవంత్ రెడ్డి గారు చేస్తారు ఆ పని. దయచేసి తెలంగాణ ప్రజలంతా మీరు ఒకటికి రెండుకు పోవద్దు, ఎందుకంటే నీళ్ళు అవసరం పడతాయి కాబట్టి. నీళ్ళు అవసరం పడతాయి కాబట్టి మీరు ఆ కార్యక్రమాలు పెట్టుకోవద్దు. అంటే ఒకటి రెండు పోకపోతే 2 రోజుల్లో చచ్చిపోతాం. ఇక అట్లయితుంది అన్నట్టు.